టాలీవుడ్ని షేక్ చేస్తూ ఉన్న డ్యాన్స్ పాలిటిక్స్లో ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క సినిమా క్లైమాక్స్ని తలపిస్తోంది. ఓవైపు సస్పెన్షన్లు, మరోవైపు రాజీనామాలు, మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్, అంతకు మించి ఫెడరేషన్ జోక్యంపై బహిరంగ తిరుగుబాటు. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో రచ్చరేపిన డాన్సర్స్ ఇష్యూలో అటు ఫెడరేషన్ పెద్దలు, ఇటు అసోసియేషన్ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుభం కార్డు పడ్డట్టే అనుకున్నారంతా. అయితే కథ అప్పుడే అయిపోలేదు. ఇప్పుడే మొదలైందన్నట్టుగా మళ్ళీ కొత్త వివాదానికి దారితీసింది ఎన్నికల అంశం. అసలు ఏమిటి కథ? వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడు ఏ మలుపు తిరిగింది? టాలీవుడ్ లో మొదలైన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదుపై లేబర్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్ గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలు పెట్టొద్దంటూ లేబర్ ఆఫీసర్ కు అసోసియేషన్ లేఖ ఇవ్వడంతో వివాదం యథాతథంగా అన్నట్టుగా మారింది. దీంతో ఎటూ తేల్చకుండానే శనివారం విచారణను ముగించారు లేబర్ ఆఫీసర్. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన అసోసియేషన్ ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే సందిగ్ధత ఏర్పడింది. మీటింగ్ కి ఫెడరేషన్ వాళ్ళు హాజరైనారు, కానీ డాన్సర్ అసోసియేషన్ వాళ్ళు ఆ మీటింగ్ హాజరు కాలేదు. కాకుండా ఒక లెటర్ పంపించారు, ఇది హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు యొక్క ఫైనల్ ఆర్డర్ తర్వాతనే మేము మీటింగ్ వస్తున్నారు. సో దట్ దేర్ ఇస్ నో జాయింట్ మీటింగ్ అని మీటింగ్ పాయింట్ లేదు కాబట్టి ఆ మీటింగ్ క్లోజ్ చేస్తూ ఫెడరేషన్ వాళ్ళు ఒక ఫైనల్ నోటీస్ ఇచ్చారు డాన్స్ అసోసియేషన్కి. ఆ ఫైనల్ నోటీస్ ఏంటంటే మా బైలాస్ ప్రకారంగా మేము ఈ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో సినిమా వాళ్ళు, డాన్సర్స్ అని, సింగర్స్, ఇలా ఆ 24 క్రాఫ్ట్స్ తోటి మీటింగ్ పెడతాం. ఈ డాన్సర్స్ కాకుండా మిగిలిన 23 క్రాఫ్ట్తో మీటింగ్ పెట్టి మా బైలా ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం చెప్పడం జరిగింది. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ కు ఫైనల్ నోటీసులు పంపింది ఫిల్మ్ ఫెడరేషన్. ఈ లేఖలో డాన్సర్స్ అసోసియేషన్ కు 2 ప్రతిపాదనలు పెట్టింది. అందులో మొదటిది, ఒప్పందం ప్రకారం కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, లేదా రెండోది మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 ప్రతిపాదనల్లో ఏదో ఒకదానికి కట్టుబడాలని నోటీసుల్లో స్పష్టం చేసింది ఫెడరేషన్. 2 ఎజెండాలతో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అసోసియేషన్ సభ్యులు తీర్పు కోరాలని అసోసియేషన్ కు సూచించింది. లేని పక్షంలో తదుపరి జరిగే ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో మెజారిటీ సభ్యులు తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడాలని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందనే ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ కొరియోగ్రాఫర్లో జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ వివాదానికి అసలు కారణం. ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ కు సుమలత అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే కొరియోగ్రాఫర్ల వేతనాల కోసం నిర్మాత నుంచి ఒక అమౌంట్ తీసుకొని కష్టపడి పనిచేసిన వారికి మాత్రం వేతనాల్లో కోత పెడుతూ రెమ్యూనరేషన్ స్కామ్ చేస్తున్నారంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ను సస్పెండ్ చేశారు. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న ఈ నిర్ణయం నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో మొత్తం 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఆ 10 మంది ఈసీ సభ్యుల స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే అలా కుదరదు. అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. చిరంజీవి, బాలకృష్ణతో పాటు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు వంటి సినీ పెద్దలు ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. పెద్దల సూచనతో రంగంలోకి దిగిన ఫెడరేషన్ ఇటీవలే పలు సమావేశాల అనంతరం నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అంతా ఓకే అనుకుంటున్న వేళ డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేయడం వివాదాన్ని మరింత పెద్దదయ్యేలా చేసింది. రాజీనామా చేసిన సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామనడం సరైన నిర్ణయం కాదన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఇటీవలే జానీ మాస్టర్, సుమలతతో పాటు రాజీనామా చేసిన సభ్యులతో చర్చించి సమస్యను పరిష్కరించామని, అదే విషయాన్ని సుమలత కూడా మీడియా ముందు ప్రకటించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. యాక్చువల్గా ఆ రోజు మీరున్నారు కదా, అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, రెండేపులు తెలుసుకుంటే కానీ మనకు తెలియదు. అంటే మరి ఒక ఫెడరేషన్ కానీ సినిమా పెద్దలు కానీ చెప్పినా కూడా అంటే ఉప ఎన్నికలకి అసలు పిలుపునే ఇవ్వకూడదు, ఎలా చూడాలండి? 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉండాలండి, అది ధర్మం.
ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో అందరి దృష్టి న్యాయపరమైన పరిణామాలపై కేంద్రీకృతమైంది. మరోవైపు వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం లేబర్ ఆఫీసర్ కూడా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విషయాన్ని అటు ఫెడరేషన్ కు ఇటు అసోసియేషన్ కు సూచించినట్టు అధికారులు తెలిపారు. ఒకవేళ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్ తమ బైలాస్ ప్రకారం జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి మెజారిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లవచ్చని సూచించారు. మొత్తానికి ఉప ఎన్నికలు జరుగుతాయా లేక పూర్తి స్థాయి ఎన్నికల వైపు వెళ్తారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.